80s టైంలో డాన్స్లు, ఫైట్స్తో తెలుగు తెరపైకి దూసుకువచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి వరకు మూసలో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్కు సరికొత్త దారి చూపి సుప్రీం హీరోగా మెగాస్టార్గా ఎదిగారు. ఆ రోజుల్లో ఆయనతో డాన్సులు చేయాలంటే హీరోయిన్లు కాస్త ఇబ్బంది పడేవారు. కానీ చిరంజీవిని సైతం భయపెట్టే హీరోయిన్స్లలో రాధా ఒకరు. నిన్నటి తరం సీనియర్ హీరోయిన్ రాధా అంటే తెలుగు ప్రేక్షకుల మదిలో ఎన్నో జ్ఞాపకాలు మెదులుతాయి. రాధా రాధా మదిలోనే మన్మథ బాధ అంటూ ఎన్నో పాత పాటలు మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. రాధా దక్షిణాదిలో ప్రతి హీరో పక్కన హీరోయిన్గా చేసింది. అప్పట్లో ఆమె విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ నటించింది. చిరంజీవి రాధా కాంబినేషన్ అంటే ఓ క్రేజ్. చిరంజీవి సైతం స్వయంగా ఎన్నోసార్లు రాధ పక్కన నటించాలంటే ఆమె ఎనర్జీ చూసి నాకు కాస్త టెన్షన్ అంటూ స్వయంగా చెప్పారంటే రాధ టాలెంట్ ఎలాంటిదో అర్థమవుతోంది. కేరళలోని తిరువనంతపురం జిల్లా కిలిమనూరు సమీపంలో కల్లారా గ్రామంలో కరుణాకరన్ నాయర్, సరసమ్మ దంపతుల మూడో కుమార్తె రాధ. ఈమె జూన్ 3, 1965లో పుట్టింది. రాధ అసలు పేరు ఉదయ చంద్రిక. సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంది. రాధకు అక్క అంబిక, చెల్లి మల్లిక, సోదరులు సురేష్, అర్జున్ ఉన్నారు. రాధ చదువంతా కేరళలోనే సాగింది. చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఇష్టంతో భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు రాధ. అంతేకాకుండా స్థానికంగా జరిగే ఫ్యాషన్ షోలలో సందడి చేసేవారు. ఒక పక్క భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటూనే పలు షోస్లో కంటెస్టు చేసి గెలిచి మంచి పేరు సాధించారు. అలా క్రమంగా రాధకు సినిమాలపై మనసు మళ్ళింది. కానీ ఇంట్లో మాత్రం చెప్పలేదు. అయితే రాధ అక్క కూడా నాట్యం నేర్చుకున్నారు. స్టేజ్ షోస్ కూడా చేసేవారు. అలా ఆమెను చూసిన ఓ డైరెక్టర్ సినిమాల్లో యాక్ట్ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు అంబికాకు. ఇంట్లో అంబిక నటించేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో షూటింగ్స్లో బిజీ అయిపోయారు అంబిక. అలా అక్కతో పాటు షూటింగ్ స్పాట్కు ఫస్ట్ టైం వెళ్లారు రాధ. అక్కడే ఉన్న అప్పటి స్టార్ డైరెక్టర్ భారతీరాజా రాధను చూసి సినిమాల్లో యాక్ట్ చేయమని అడిగారు రాధని. అప్పటికి రాధ ఇంకా 10వ తరగతే చదువుతున్నారు. చదువు మానేసి సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో ఏమంటారో అని మొదట భయపడింది రాధ. దీంతో స్వయంగా భారతీరాజానే రాధా వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు. అయితే అప్పటికీ అంబిక సినిమాల్లో ఉండటంతో రాధ ఎంట్రీకి ఇంట్లో పెద్దగా ఒప్పించాల్సిన అవసరం రాలేదు. కానీ ఉదయ్ చంద్రిక అనే పేరు పెద్దగా ఉందని, పేరు పలికేందుకు చిన్నగా నలుగురిలో గుర్తింపు తెచ్చేలా ఉండాలని, పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు భారతీరాజా. తనకు ఏ పేరు తట్టడం లేదని, మీరే మంచి పేరు పెట్టాలని ఆమె అడగటంతో భారతీరాజాకు సెంటిమెంట్ ఉన్న ఇంగ్లీష్ 6 అక్షరం స్టార్టింగ్ వచ్చేలా రాధా అని పేరు పెట్టారు. అలా ఉదయ చంద్రిక కాస్త రాధాగా మారారు. అలా రాధ 1981లో భారతీరాజా డైరెక్షన్లో స్టార్ట్ అయిన అలేగల్ ఒవాతీలేలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇందులో హీరోగా అలనాటి నటుడు కార్తిక్ నటించారు. అప్పట్లో ఈ సినిమా కల్ట్ క్లాసిక్గా రికార్డులు సృష్టించింది. ఇక సినిమాలో కార్తిక్ రాధ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో 4 బ్యాక్-టు-బ్యాక్ సినిమాలు చేశారు. ఆ సినిమాలు సైతం రాధకు మంచి గుర్తింపు తెచ్చాయి. అప్పటికే హీరోయిన్గా చేసిన కమల్ హాసన్ సినిమా అయిన టిక్ టిక్ టిక్లో చిన్న పాత్రకు ఓకే చెప్పారు రాధ. తెలుగులో రాధా చెప్పుకోదగ్గ సినిమాలు అంటే 1983లో వచ్చిన శక్తి నుంచి మొదలు పెడితే ఇద్దరు దొంగలు, అగ్నిపర్వతం, పల్నాటి సింహం, రావణ బ్రహ్మ, సింహాసనం, యముడికి మొగుడు, రాముడు భీముడు, స్ట్రైట్ రౌడీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అప్పట్లో రాధా క్రేజ్ ఏ విధంగా ఉండేదంటే ఆమె సినిమాల్లో యాక్ట్ చేస్తుందంటే సినిమా మినిమం గ్యారంటీగా ఆడుతుందని నిర్మాతలు నమ్మేవారు. అంతేకాకుండా సినిమాల్లో హీరోయిన్ భారీగా స్టెప్పులేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేవారు రాధ. దీంతో అప్పట్లో ఫిమేల్ డాన్సర్ అంటే టక్కున అందరూ రాధ పేరే చెప్పేవారు. సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణగారితో ఏకంగా 19 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 16 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రాధ. ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది బాలయ్య బాబుతోనే. సుమారు 6 సినిమాల్లో బాలకృష్ణతో ఆడిపాడారు రాధ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు ఇలా అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు రాధ. రాధ అక్క అంబిక కూడా హీరోయిన్. ఒకానొక దశలో తెలుగు, తమిళ సినిమాలను ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి ఏలేశారు. రాధ స్వతహాగా మలయాళీ అమ్మాయి. మొదటి సినిమా మొదల్ మర్యాదై సినిమాలో రాధ తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకుంది. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడే తన బంధువు అయిన మణి అనే వ్యక్తితో రాధకు పెళ్లైపోయింది. మణి ఇప్పుడు ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త. పెళ్లయ్యాక రాధ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ముంబైలో ఓ ప్రముఖ రెస్టారెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. రాధ కూతురు కార్తీక కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రంగం, జోష్ మూవీలతో ఆకట్టుకున్నారు. అయినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. చివరకు కూతురు కోసం రాధ స్వయంగా రంగంలోకి దిగి జూనియర్ ఎన్టీఆర్తో రికమెండ్ చేయించుకొని మరీ దమ్ము సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చేలా చేశారు.
కానీ ఆ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కార్తీక, అల్లరి నరేష్ సినిమాల్లో సోదరి పాత్ర స్థాయికి పడిపోయింది. ఆ సినిమా తర్వాత దాదాపు ఇండస్ట్రీకి దూరమైపోయారు కార్తీక. రాధ మరో కుమార్తె తులసి సైతం హీరోయిన్గా వచ్చింది. ఆమె తొలి సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. రాధకు 2 కుమార్తెలతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. 2 కూతుర్ల సినిమా భవిష్యత్తు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో రాధ దాదాపు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరమైపోయారు. ప్రస్తుతం భర్త బిజినెస్లో అయిన హోటల్స్, రిసార్ట్స్ని చూసుకుంటున్నారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన అందరూ పాలిటిక్స్లోకి వెళ్లటం ఓ సంప్రదాయంలా ఉండేది అప్పట్లో. దీనికి రాధ అతీతురాలు కాదు. అయితే వెంటనే రాజకీయాల్లోకి రాకపోయినా రీసెంట్గానే రాజకీయాల్లోకి వచ్చారు రాధ. ఆమెకు భర్తతో కలిసి 2021లో బీజేపీలో చేరారు. రాధ భర్త రాజశేఖర్ నాయర్ 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఈ సమయంలో రాధ ఫ్యామిలీకి ఎంత ఆస్తి ఉందో తెలిసి వచ్చింది. ఎన్నికలలో రాజశేఖర్ నాయర్ అఫిడవిట్ దాఖలు చేసినట్టు వీరి ఆస్తుల వివరాలు తెలిసాయి. అఫిడవిట్ ప్రకారం రాధ ఫ్యామిలీకి 64 కోట్ల ఆస్తి ఉన్నట్టు తెలుస్తోంది. 1,10,00,000 అప్పు కూడా ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆర్ఆర్ హాలిడే హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యం కింద ఇద్దరికీ 46,91,00,000 ఆస్తి ఉన్నట్టు తెలిపారు. నాయర్ ఎస్టేట్ అండ్ హోటల్స్, ఆర్జీఐసీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, విఘ్నేశ్వర ట్రేడింగ్ కంపెనీలలో రాధకు వాటా ఉంది. కేరళలోని పలు ప్రైవేటు బ్యాంకుల్లో షేర్స్ తన పేరిట ఉన్నట్టు రాజశేఖర్ నాయర్ వెల్లడించారు. ఇవి కాకుండా పలుచోట్ల కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ హౌసెస్, వ్యవసాయేతర భూములు రాధా రాజశేఖరన్ పేరిటన ఉన్నాయి. ఒక్క రాజశేఖరన్ పేరిట 23 కోట్లకు పైగా ఆస్తులు ఉండగా రాధ పేరిట 24 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. రీసెంట్గా రాధ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక త్రో బ్యాక్ పిక్స్తో ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. టిక్ 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 సినిమా షూటింగ్ రోజులలో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇది ఒకటి. అప్పటికీ అది జాబ్లో భాగమని అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అలా కనిపించడానికి మేం ఫేస్ చేసిన స్ట్రగుల్స్, స్ట్రెంగ్త్ని నేను మెచ్చుకుంటున్నాను. సరైన భంగిమతో కనిపించే నటి మాధవికి ప్రత్యేక ప్రశంసలు లభిస్తాయి. బాడీతో పాటు యాటిట్యూడ్తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్స్ ఆఫ్. చాలా చెప్పలేని ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు నేను ఇక్కడ ఈ ఫోటోను షేర్ చేయడం ద్వారా కొన్ని మెమరీస్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అని రాధానాయర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్తో పాటుగా రాధా, మాధవి ఉన్నారు. ఇందులో మాధవి 2 పీసెస్ బికినీ ధరించి ఉంది. 1981లో వచ్చిన టిక్ 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 సినిమాలోని ది స్టిల్. రాధకు ఇది సెకండ్ మూవీ కాగా మాధవి అప్పటికే అనేక చిత్రాల్లో నటించింది. 80స్లో బికినీ వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ మాధవి ఏకంగా 2 పీస్ బికినీ ధరించి హాట్ టాపిక్గా నిలిచింది. ఈ కాస్ట్యూమ్స్ను డిజైనర్ వాణి గణపతి రూపొందించినట్టు రాధా పేర్కొన్నారు. రాధా సినిమాలకు దూరమైన తర్వాత ఎన్నో సీరియల్స్లో ఛాన్స్లు వచ్చినా చేయలేదు. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా మాత్రం చేశారు. అలా తెలుగులో వచ్చిన బేబీ జోడీ డాన్స్ ప్రోగ్రాంకు జడ్జిగా చేసి ఆకట్టుకున్నారు రాధ. రాధ కుమార్తె కార్తీక సినిమాల్లో సరైన గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా సినిమాలకు దూరమైపోయి వ్యాపారాలను చూసుకునేవారు. నవంబర్ 19, 2023లో రోహిత్ మీనన్ అనే అబ్బాయితో కార్తీక 3 మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కేరళలోని త్రివేంద్రంలో జరిగిన ఈ వివాహానికి అలనాటి తారలంతా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. చిరంజీవి, సుహాస్ని, రాధిక, రేవతి తదితరులు ఈ పెళ్లి వేడుకలో సందడి చేస్తూ కనిపించారు. ఇక చాలా గ్యాప్ తర్వాత అప్పటి తారలంతా ఈ పెళ్లిలో కలుసుకోవటం, అందరూ కలిసి ఎంజాయ్ చేయటం కనిపిస్తోంది.